హలో గైస్, ఈ రోజు అయితే మనం వచ్చేసినాం బెల్లం ప్రపంచము. బెల్లం ప్రపంచం అంటే ఏదో అనుకోకండి, ఈ బెల్లము మనం తినే స్వీట్ బెల్లము. మామూలుగా మనము పండగలు వస్తే ఓలిగలు చేయాలన్నా కుడాలు చేయాలన్నా బెల్లం అయితే పక్కా ఉండాల్సిందే. అది కూడా వీళ్ళు ఈ బెల్లం ప్రపంచం వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మన పాతకాలం పద్ధతిలో ఎంతో ఆర్గానిక్ వేలో ఈ చెరుకు రసం ఈ చెరుకు రసం తీయడానికి ఒకటే మిషన్ యూస్ చేసి మిగిలినదంతా మనుషులతోనే చేతులతోనే చేస్తున్నారు. అది ఎట్లా చేస్తారో ఈ రోజు అయితే మనం చూసేద్దాం. నేనైతే ఎప్పుడు చూడలేదు బెల్లం చేసేది, ఈ రోజు అయితే మీతో కలిసి నేను కూడా చూసేసాను. సార్, ఇప్పుడు దీనికి బెల్లం ప్రపంచం అని పేరు పెట్టడానికి ఏమైనా వెనకాల రీజన్ ఏమైనా ఉందా? ఉంది. బెల్లం ప్రపంచం అని ఆ టైటిల్ ఎందుకు మనం పెట్టామంటే ప్రపంచం అంతా బెల్లం వాడే విధంగా మనం అవేర్నెస్ తీసుకెళ్ళి ఎందుకు బెల్లం వాడాలి, ఎందుకు షుగర్ అవాయిడ్ చేయాలనే దాని గురించి మన కాన్సెప్ట్ ప్రధానమైనది మనకు ప్యూర్ న్యాచురల్ జాగరీ సొసైటీ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఉద్దేశం. ఈ ప్రపంచం అంతా బెల్లం వాడాలి, ఆ కాన్సెప్ట్తో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట. అందుకనే ఈ బెల్లం ప్రపంచం అని పెట్టాము. ఇప్పుడు ఈ షుగర్ కేన్స్ అన్ని మీరే షుగర్ కేన్ మాది 15 ఎకర్స్ ఉంది. ఈ 15 ఎకర్స్ అయిపోయిన తర్వాత బయట తోటలు కొని తీసుకొస్తాం అన్నమాట. మన సంవత్సరం పొడవునా అన్ని సీజన్లో బెల్లం తయారు చేస్తాం. చాలా మంది ఎండాకాలంలో మాత్రమే సీజన్లో తయారు చేస్తారు. మనమైతే అన్ని సీజన్లో బయట చెరుకు చాలా పక్క రాష్ట్రాల్లో బాగా దొరుకుతుంది, అక్కడ తీసుకుంటాం. మన రాష్ట్రంలో కూడా దొరికే చోటంతా తీసుకుంటాం. షుగర్ కేన్ అనేది సీజన్ అన్ సీజన్ అనేది ఏం లేదు, ఎప్పుడైనా నాటు వస్తుంది. ఏదైతే ప్రాంతాన్ని బట్టి, సాయిల్ని బట్టి, వాటర్ని బట్టి వెరైటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది వెరైటీ సార్? ఇది ఇక్కడ కర్ణాటకది మయూరి అనేది అంటారు వెరైటీ. ఇంకా మనమైతే భరణి వాడుతున్నాము. ఓకే సార్, మేము మొత్తం మీరు ఎట్లా చేస్తారో తప్పకుండా నేను వివరిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బెల్లం ఎలా చేస్తారో చూసేద్దాం. సో ఇలా అయితే రసం వచ్చేస్తుందా సార్? ఈ విధంగా క్రషింగ్ సిస్టము అయితే పూర్తి పాతకాలం పద్ధతిలో ఎద్దులు గానుగా అంటే రాయి రోలర్స్ ఉంటాయి, అది రాక్ రోలర్స్ అని, వాటితో తీసేటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు క్రషర్ ఒకటి మనం వాడుతున్నాము. ఈ క్రషర్ వాడుతూ మనం జ్యూస్ తీసి ఆ జ్యూస్ అంతా తొట్లోకి వెళ్తాం, మళ్ళీ అక్కడ పంపింగ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈ ప్లాంట్ మొత్తానికి కలిపి ఇది ఒక్కటే మిషన్, మిగిలినదంతా మ్యాన్ పవర్ తో మనం మాన్యువల్ మేకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది మనము ఈ విధంగా క్రష్ చేసినటువంటి జ్యూస్ వచ్చేసి దీని పైప్ ద్వారా అక్కడ ప్యాన్లోకి వెళ్తుంది. ఈ వేస్టేజ్ వచ్చేసి మనము ఫ్యూయల్గా వాడతాం. ఇదే మనకు వంట చెరుకు. ఇది వంట చెరుకుగా మనం వాడుకుంటేనే మనకు కట్టెలు కొట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది అనమాట. అది కాక వేడిగానే ఎక్కువ వస్తుంది అనుకుంటారా సార్? దీని బాగా వేడి వస్తుంది. మనం కట్టె మంట కంటే ఈ మంట బాగా వేడి వస్తుంది, బాగా బెల్లం కావాల్సినంత వేడి ఇది ఇస్తుంది అనమాట. అట్లా ఆ విధంగా అయితే ఇది జీరో వేస్టేజ్ ప్రాజెక్ట్. వాస్తవంగా లాస్ అయితే ఎదురు చూస్తుంది కానీ వేస్ట్ అనేది ఏది ఉండదు. మీరు మొత్తం గ్యాస్ లేకుండా కట్టెల బదులు దీన్ని వాడుతున్నాం. సార్, ఇప్పుడు వచ్చిన జ్యూస్ అయితే మనం అక్కడ ప్యాన్ లేక అక్కడ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వస్తాయి, ఇక్కడ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడైతే ప్యూరిఫికేషన్ ఇప్పుడు వచ్చిన రా జ్యూస్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. దీని నుంచి ఫిల్టర్ అయ్యి దాంట్లోకి వచ్చేస్తుంది. దీంట్లో బాగా ఫిల్టర్ అయ్యి దీంతో ఈ విధంగా తీయడం జరుగుతుంది. ఈ వేస్టేజ్ అంతా దీంట్లో ఈ విధంగా అంతా ఇలా తీసేస్తారు. ఇంకా మడ్డి పగలేదు అంతా తీసి అక్కడ వేసేస్తారు. అక్కడ తీసేసేసి మిగిలిండే బాగా ప్యూరిఫై అయిన తర్వాత ప్యూరిఫైడ్ జ్యూస్ మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ 50% మనకు ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది. మరి బ్యాలెన్స్ 50% ఇక్కడ అయిపోతుంది. ఈ 50% అయిపోయే లోపు మరి మనం అక్కడ పచ్చి చెరుకు రసం వేసి ఉంటాం కదా, అది మరి 50% అవుతుంది. మనకు ఫ్యూయల్ సేవింగ్ అనమాట. ఒకటే సింగిల్ ప్యాన్ పెట్టుకుంటే మనం రోజుకి 2-3 ప్యాన్ల కంటే ఎక్కువ చేయలేం. ఎన్ని అవర్స్ సార్ ఇది? ఎంత టైం పడుతుంది? 3 to 4 hours చెరుకు పాలు బెల్లంగా మారటానికి 3 to 4 hours పడుతుంది. సో మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి, ఫ్యూయల్ సేవ్ అవుతుంది కాబట్టి మనకి 1.5 hour కంతా ఒక్కోటి వచ్చేస్తుంది. ఇది థిక్ అంతా అయినాక తర్వాత ఇది జెల్ స్టేజ్కి వచ్చినాక అక్కడ వదలడం జరుగుతుంది. ఆ జెల్ స్టేజ్ నుంచి అది పేస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మరి ఇక్కడ వంటలు వేయడం జరుగుతుంది. ఇది వైట్ కలర్ ఉంది, ఇది వైట్ కలరు. ఇప్పుడు పండుగలకి అంతా కూడా వైట్ ఆర్డర్ ఇస్తాం. ఎందుకంటే మన వాళ్ళు నల్ల బెల్లం అంటే ఇంకా అవగాహన కలగలేదు, ఆ నల్లగా ఉన్నాయి అని. పాతదేమో అనుకుంటాం, అంటే మేమైనా కానీ మైండ్లో తెచ్చుకుంటే నల్లగా ఉంటే ఏమన్నా పాత బెల్లం ఏమో అనుకుంటాం. అది పాతది కాదా సార్? అది పాతది కాదు. అంటే ఇప్పుడు ఇది ప్యూరిఫైడ్ అనమాట, హై ప్యూరిఫైడ్ జాగరీ అంటారు. అంటే మనకు ఇప్పుడు రీఫైండ్ ఆయిల్స్, రీఫైండ్ ఇది ఆటా ఇట్లా దొరుకుతాయి కదా, అట్లా రీఫైండ్ ఉన్నట్లు ఇది. దీంట్లో చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. అది నేను చూపించినట్టు బ్లాక్ జాగరీ అక్కడ ఉంది. ఇందాక పట్టుకున్నా. ఒక్క నిమిషం.
ఇప్పుడు ఇది మొత్తం బెల్లమేనా సార్ ఈ నీళ్ళలో ఇదంతా వైట్. ఇప్పుడు వీటికి డిఫరెన్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది హై ప్యూరిఫైడ్ జాగరీ, ఇది బాగా న్యాచురల్ అనమాట. అంటే కెమికల్ ఫ్రీ, కెమికల్ వేయకోకుండా దీన్ని తయారు చేస్తాము. దీంట్లోకి లైట్గా కెమికలైజ్డ్ అంటే చాలా తక్కువ మోతాదులో హైడ్రోస్ అనేటువంటి కెమికల్, చాలా తక్కువ. ఇటు ఏదంటే మళ్ళీ మనకు ఆరోగ్యానికి ఏమో హానికరం కాదు, అయితే పోషకాలు తక్కువ ఉంటాయి. అది వేసేదాని వలన పోషకాలన్నీ వేస్ట్లోకి వెళ్ళిపోతాయి. సో గైస్ మీరైనా బెల్లం తీసుకుంటే నల్లగా ఉండేదే తీసుకోండి, ఎందుకంటే ఇదే ఒరిజినల్ అండ్ రా బెల్లం అయితే ఇది. సో మీరైతే ఇదే ప్రిపేర్ చేస్తారు? ఇదే ప్రిపేర్ చేస్తాం. ఏమంటే ఇవి ఆర్డర్ ఇస్తాము, అయినా కూడా ఇది వద్దన్నా కూడా పండుగల్లో ఇంకా సమాజం దీనికి ఇంకా అలవాటు పడింది కాబట్టి మనం ఇది తయారు చేస్తున్నాం. రాను రాను ఇది కూడా తీసేస్తాము, తీసి ఇదే సమాజానికి నేర్పించి మొత్తం అన్నిటికీ ఇదే వాడేటట్లుగా మేము అవేర్నెస్ చేస్తున్నాం సొసైటీకి. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం మీరు మనుషుల్నే వాడతారు కదా సార్, ఎంతమంది సార్ ఇక్కడ వర్కర్స్? ఇక్కడ బాగా యూనిట్ ఫుల్ రన్ కావాలంటే 10 మంది ఉండాలి. 10 మంది, ప్రస్తుతానికి 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్. కొంచెం ఇది పండుగలు అవి అని చెప్పి లీవ్ పెట్టారు, వస్తారు రేపు ఎల్లుండి. 10 మెంబర్స్ ఇక్కడ లేబర్స్. మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతాను సార్? అప్పుడే 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అవుతుందా? ఫస్ట్ ప్లాంటేషన్ స్టార్ట్ చేసినది ఇక్కడైనా సార్? ఎక్కడ చిన్న స్టార్ట్ చేసింది అంటే 94 లోనే మనకి యూనిట్ ఉన్నింది. 94 లో గార్లదినెలో ఉన్నింది, 94, 95 లో. ఈ డస్ట్ అంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేస్తారు అనమాట. ఇదంతా డస్ట్ లైట్ పైన వస్తూ ఉంటుంది, పైన ఫామ్ అయ్యేదంతా తీసేస్తారు అనమాట. అలా తీసినప్పుడే బాగా ప్యూరిఫై అవుతుంది, దాంట్లో ఎటువంటి మలినాలు లేకోకుండా తీసేయడం జరుగుతుంది. ఇలా మొత్తం పొట్టునైతే యూజ్ చేస్తున్నారా? ఇది మనకు చెరకు పిప్పిని మనము ఈ విధంగా వంట చెరుకుగా వాడుతున్నాం. మనకు ఈ విధంగా చేసేదాని వలన మామూలుగా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటి నుండి మనకి ఏమైందంటే పెద్ద పెద్ద మిషనరీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ డ్రై సిస్టమ్ మేము ఇట్లా ఎండేస్తాం ఈ పిప్పి అంతా కూడా, అట్లా ఎండేయకోకుండా డ్రైయర్స్ వచ్చినాయి. తర్వాత ఇది కూడా ప్యూరిఫికేషన్ కూడా మిషనరీ చాలా రకరకాల, అంటే హై టెక్నాలజీ జాగరీ మేకింగ్ మిషన్స్ అన్ని కూడా వచ్చేసినాయి. కానీ దాన్ని మేము వాడడం లేదు. ఎందుకు వాడడం లేదు అంటే మన పాత సాంప్రదాయ పద్ధతిలోనే మనం బెల్లం తయారు చేస్తేనే ఒక న్యాచురాలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు కొత్త కొత్త మిషన్స్ అంతా కెమికలైజ్డ్, బెల్లమే కెమికల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లాంటి చాలా తగ్గిపోయినాయి కదా సార్? చాలా తగ్గిపోయినాయి. మన జిల్లాలో కొన్ని వేల యూనిట్లు ఉండేవి గతంలో, అవి మొత్తం అంతరించిపోయినాయి. దానికి రకరకాల కారణాలు, ప్రధానంగా చక్కెర మార్కెట్లోకి రావడం. పూర్వం అంతా మనం బెల్లం వాడేవాళ్ళం, అయితే బాగా చక్కెర మార్కెట్లోకి రావడం, తక్కువ రేటు రావడం, తర్వాత దీనిలో నష్టాలు, విపరీతమైన నష్టాలు వచ్చినాయి రైతులందరికీ గతంలో. ఇప్పుడు హిందూపురం మన జిల్లా తీసుకుంటే హిందూపురం కావచ్చు, మన నార్పల్ ఏరియా కావచ్చు, గోరంట్ల ఏరియా కావచ్చు, ఇవన్నీ అన్ని చోట్ల చాలా ఉండేవి ఇటువంటివి. తర్వాత దళారీ వ్యవస్థ కూడా ఉన్నందువల్ల రైతుకు చాలా నష్టం వచ్చి వదిలేశారు. పెట్టుబడులు కానీ రాని దుస్థితికి వెళ్ళిపోయి వదిలేశారు. చాలా చోట్ల నేను చూశాను, అంటే ఇట్లా ప్యాంట్స్, తర్వాత క్రషర్స్ అన్నీ మూలకేసారు. చూసా కొంతమంది గుజరీకి వేసేసినారు. నేను అంతా జిల్లా అంతా సందర్శించిన యూనిట్ పెట్టేప్పుడు. కాబట్టి ఇది అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఈజీ టు మెల్ట్ షుగర్ రావడం, తర్వాత రేటు తక్కువ రావడం. ఎందుకంటే ఇది భారీ పెట్టుబడితో కూడుకున్నది, రేట్ ఎక్కువ. ఇప్పుడు మనకి దాదాపు 80 నుంచి 100 రూపాయలు అమ్ముతాం, చక్కెర 2-3 కేజీలు వస్తుంది. దాని వైపు సమాజము చెడిపోతున్న దానికి కారణము ఉత్పత్తిదారులు కాదు, సమాజమే కారణం. తక్కువ రేటు కావాలి అని అప్పుడు తక్కువ రేటు అడిగినప్పుడు కల్తీ ఎంటర్ అయిపోతుంది. రేట్ అయినా పర్వాలేదు, మంచి ఆహారం తిందాం అనుకునే వాళ్ళ కోసం మాత్రమే మనం. చాలా మంది అంటారు ఇదే జాగరీ కొన్ని ప్రాంతాల నుంచి వస్తుంది, వైట్ ఇంత గడ్డలు ఉంటాయి, అదే షుగర్ యాడ్ 80% షుగర్, 20% జాగరీ ఉంటుంది దాంట్లో. అది 45-50 రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు మామూలుగా బయట తాటి బెల్లం అంటారు, ఈ బెల్లం అంటారు, అంటే దానికి దీనికి? తాటి బెల్లం అనేది తాటి చెట్టు కళ్ళు నుండి తీసేటువంటి బెల్లం. తాటి చెట్టు కళ్ళు నుండి, ఈత చెట్టు కళ్ళు నుండి తీస్తూ ఉంటారు. ఈత బెల్లము, తాటి బెల్లం అని మనం చెరుకుతో తీసేటువంటిది అనమాట. అయితే ఇప్పుడు తాటి బెల్లం కూడా బాగా కల్తీ అయిపోయింది. ఒరిజినల్ తాటి బెల్లం సమాజంలో నిజంగా దొరకడం లేదు మార్కెట్లో.
దాంట్లో కూడా ఈ బెల్లం కలిపేసి ఏదో కొద్దిపాటి తాటి బెల్లం పెట్టి అమ్ముతున్నారు. సరే అది సెకండరీ. అదే తాటి బెల్లంకి తాటికలతో తయారు చేసేది ఇది చెరుకు బెల్లం. ఓకే ఓకే, ఇది మనకి చెరుకు బెల్లం. చెరుకు బెల్లం మీరు ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా సార్? బాగా డిమాండ్ ఉంటుంది. మన ప్రొడక్షన్ తక్కువే ఉంది, ఎన్నో ఆర్డర్లు వెళ్ళిపోతుంటాయి, మనం అందరికీ ఇవ్వలేము. మార్కెట్లో అయితే డిమాండ్ పెరిగింది, సమాజం ఆదరిస్తుంది. మరి పాత సాంప్రదాయ పద్ధతుల్లో ఏవైతే మనం ఆహార పదార్థాలు వాడుతూ ఉంటామో గతంలో, అవన్నీ కూడా ఇప్పుడు మరి వెనక్కి వెళ్తాం. సమాజం మిల్లెట్స్ తినడం అంతా వెళ్ళిపోతున్నారు. రాగులు, కొర్రలు, హెల్త్ మీద అవి తింటూ బెల్లము ఇక వచ్చేస్తున్నారు. హెల్త్ మీద ఇప్పుడు కేర్ తీసుకుంటారు సమాజం. అయితే కొంతమంది డబ్బున్న వాళ్ళు మాత్రమే, నిజంగా అంటే డబ్బున్న వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే అవి ఇప్పుడు రేట్ అయినాయి. ముందు చాలా తక్కువగా హెల్తీ దొరికేవి, ఇప్పుడు చాలా రేట్ అయిపోయినాయి. అవి గతంలో బియ్యము మంచి రిచ్ పర్సన్స్ వాడేవాళ్ళు గతంలో, ఇప్పుడు పూర్ వాడుతున్నారు. ముందు అప్పుడు కొర్రలు అవన్నీ లేనోళ్ళు తినేవాళ్ళు, కొర్రలు రాగులన్నీ. ఇప్పుడు ఉండేవాళ్ళు కొర్రలు అవన్నీ కొనుక్కొని తింటున్నారు. అది మారిపోయింది. లేని వాళ్ళు రైస్కి వచ్చేసినారు. రైస్ ఇప్పుడు తక్కువ దొరుకుతుంది కాబట్టి మొత్తం ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మారిపోయినాయి. రిచ్ పర్సన్స్, లో క్లాస్ అండ్ హై క్లాస్ పీపుల్ మధ్య కొంచెం డిఫరెన్సెస్ వచ్చేసినాయి. దానివల్ల మనం ఏమైనా మనం యూనిట్ రన్ చేద్దాం, సమాజ సేవలో భాగమే అని మేము భావిస్తాం దీన్ని. ఎందుకంటే అత్యధిక నష్టాలు ఎదురు చూస్తున్నా మాకు, మేము ఇది రన్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు సార్, ఇంకోటి ఏమంటే వేస్టేజ్ ఆ విధంగా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అంత వేస్టేజ్ వస్తుంది అన్నమాట. ఆ జాగరీలో ఉన్నటువంటి చెరుకు పైన ఉన్నటువంటి ఒక డస్ట్, బ్లాక్నెస్ ఒక ఇది ఉంటుంది. ఆ డస్ట్ చాలా అంతా ప్యూరిఫైడ్ అనమాట. ఇక్కడ 85% ప్యూరిఫై అవుతుంది. ఇదంతా నీట్గా వైట్గా ఈ విధంగా తయారైపోతుంది, ఇంకా వైట్ వస్తుంది. ఆ 15% 20% ఇక్కడ ప్యూరిఫై అవుతుంది. ఆల్మోస్ట్ 50% మీకు వేస్టేజ్ వస్తుంది కదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు షుగర్ కేన్ వెయిట్ లో 10% జాగరీ వస్తుంది. 10%? 10%, 8 to 10% షుగర్ కేన్ వెయిట్ లో. ఒక టన్ను చెరుకుకి మనకు 80 నుంచి 100 కేజీలు వస్తుంది. ఈ వర్షాకాలం అంతా 60-70 కేజీలే వస్తుంది ఒక టన్ను చెరుకుకి. అట్లా ఆ విధంగా దీంట్లో కూడా 90% ఎవాపరేట్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఈ వేస్టేజ్ అంతా పోయి మనకు 10% మాత్రమే మనకు జాగ్రత్తగా మిగులుతుంది. ఓకే ఓకే, నేను ఆల్మోస్ట్ 50% అన్న మీకు వస్తుందేమో అనుకోండి. 90% వేస్టేజ్ కింద 10%. దీంట్లో ఎక్కువ నీరు శాతం ఉంటుంది కాబట్టి నీరంతా కూడా ఎవాపరేట్ అయ్యి తీయటి పదార్థం మాత్రమే చిక్కగా నిలబడిపోతుంది. అదే మనకు బెల్లంగా మారుతుంది. మీకు ఒకసారి గోళంలో అంటే మొత్తం దీనికి ఎన్ని లీటర్లు పడుతుంది సార్ షుగర్ కేన్? దీంట్లో మనము 200 లీటర్స్ చేస్తాం. 200 లీటర్స్. దీని నుంచి దీనికి ఎంత అయిపోతుంది? ఇక్కడ నుండి ఇక్కడ మనకు దాదాపు 1.5 hours ఇక్కడ బాయిల్ అవుతుంది. దాంట్లో ప్యూరిఫికేషన్ అంతా అయిపోతుంది. ఇక్కడ 80% ప్యూరిఫై అయిన తర్వాత 80% ప్యూరిఫై అయిన తర్వాత ఇది అవతలకు షిఫ్ట్ చేస్తాం. ఇవతల నుంచి అక్కడ బ్యాలెన్స్ 15% ప్యూరిఫై అయిపోయి తర్వాత ఇక్కడ 50% బాయిల్ అయిన తర్వాత బ్యాలెన్స్ 50% ఇక్కడ బాయిల్ అవుతుంది. అక్కడ అయిన తర్వాత మనకు జెల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ మనం తీసుకొచ్చి షిఫ్ట్ చేసి అక్కడ చల్లార్చి ఈ విధంగా పేస్ట్ మనకు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఉంటలేయడం జరుగుతుంది. ఇది చల్లారిపోతే గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉంటుంది, లైట్ గా వేడి ఉంటుంది. లైట్ వేడి ఉంటుంది. ఆ వేడి ఉన్నప్పుడు వేసేయాలి. చల్లారితే మాత్రం అది ఉంట వేయటానికి రాదు. మీకేమన్నా బ్రాంచెస్ వేరే ఉన్నాయి సార్ ఇక్కడ? అవుట్లెట్స్ అంటే మేకింగ్ యూనిట్ ఒకటే ఉంది మనది. అవుట్లెట్స్ 2 ఉన్నాయి. ఇక్కడ మన హైవేలో ఒకటి, పామరాయి, మనం పామరాయి విలేజ్ లో ఇది పెడుతున్నాము. వాస్తవంగా అన్న వెంకటేష్ అన్న లాంటి సహకారము, ముఖ్యంగా వెంకటేష్ అన్న 2 మాటలు సహకారము, అన్నగారు ఎంతో మాకు ఇక్కడ బాగా సహకరించి ఈ యూనిట్ రన్ కావడానికి సమాజ సేవకు అవకాశం కల్పించారు. ప్లేస్ అంతా ఇప్పుడు మీదేనా? ప్లేస్ మాదే. శాంతరాజు లీజుకి తీసుకొని ఈరోజు మా ఊళ్ళో దాదాపు 10-15 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్లో కానీ పకడ్బందీగా బెల్లం తయారీ కానీ క్వాలిటీగా తీయడం కానీ మంచిగా పని చేసుకొని ముందుకు పోతున్నాడు. కాబట్టి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు మేమంతా పామరాయి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు మీరు కానీ మీ ఇంట్లోకి ఇదే బెల్లం యూస్ చేస్తారా? అంతా అందరూ పామరాయిలో మొత్తం ఆల్మోస్ట్ ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా ఈ బెల్లమే యూస్ చేస్తారు. బెల్లం క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు
బెల్లం సో తీసుకోండి. మీ ఇద్దరికి మేమైతే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాకి ఎంత ఆర్గానిక్ అయిన బెల్లం ఇస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు అవైతే అవుట్లెట్ చూపించేద్దాం, వీళ్ళు ఇక్కడ సేల్ చేసేది సేలింగ్ అవుట్లెట్ మనం బెల్లం ప్రపంచం అక్కడ మేకింగ్ యూనిట్ చూసాము. ఇప్పుడు అవుట్లెట్ ఇటు ఒకటి పెట్టినాము, అనంతపురం రైల్వే స్టేషన్ ఎదురుగా ఒకటి పెట్టినాము, 2 పెట్టినాము. తర్వాత ఇంకా మనం మిగిలిన సరుకు మనం బయటకు పంపిస్తాం. వాస్తవంగా అంటే మనము ఉత్పత్తి కంటే ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి, అందరికి అందించలేకపోతున్నాం. ఫ్యూచర్ డెవలప్ చేసే చూస్తాం. ఈ అవుట్లెట్ లో మనకి అన్ని రకాల బెల్లము మనము అమ్ముతాం. అంటే వైట్ మనం న్యాచురల్ జింజర్ జాగరి అని, జింజర్ జాగరి చాలా ఫేమస్, ఇది మనం మాత్రమే తయారు చేస్తాము. అల్లం మొత్తం అల్లం ఇక్కడే చేస్తాం. ఇవి రకరకాల షేప్లు ఉన్నాయన్నమాట. ఈ షేప్స్ బట్టి కూడా లేబర్ ఛార్జ్ బట్టి ఇది రేట్స్ ఉంటాయి. జింజర్ జాగరి చాలా 5 kg స్టార్టింగ్ ఎంత సార్? ఇది కేజీ 130 రూపీస్. ఇది జింజర్ జాగరి స్టార్టింగ్ 130 నుండి 160 వరకు. మెటీరియల్ అంతా ఒకటే బట్టి షేప్ బట్టి అది లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ పెట్టి. ఇవేది సార్? ఇదంతా న్యాచురల్ జాగరి 100 రూపీస్ అమ్ముతాము. ఇది న్యాచురలే, బట్ ఇది క్యూబ్స్ కాబట్టి చిన్న కోన్ కాబట్టి అది కొంచెం లేబర్ ఛార్జ్ ఎక్కువ కాబట్టి 20 రూపీస్ ఎక్కువ. దీంట్లో వైట్ ఇవి అక్కడ చెప్పే కదా వైట్, ఇవి ఎక్కువ ఫెస్టివల్స్ లో ఎక్కువ తీసుకుంటారు. ఇది 95, ఇది 110. 110 ఈ షేప్ కే మెయిన్ లేదు అక్కడ. ఓకే, ఏమన్నా మీరు వేరే ఊర్లకైనా పార్సిల్ పంపించగలరా సార్? అంటే మనం ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయడం లేదు. ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయడం లేదంటే ఈ కొరియర్ ఛార్జెస్ భారీగా ఉన్నందువల్ల. ఇదంటే ఇది 100 రూపాయలు అయితే దాదాపు కొరియర్ ఛార్జ్ వచ్చేసి 50 నుంచి 60 రూపీస్ అడుగుతున్నారు. అంటే కిలోనా సార్? ఇది కేజీ. ఇది ఎందుకంటే రెడీగా కట్టి పెట్టింటాము, కస్టమర్లు వస్తారని ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టింటాము. ఇంకా ఇది బెల్లం ఇదంతా ఇదైతే మనకు రెండవది సబ్ ప్రాజెక్ట్. ఈ మన జాగరి వరల్డ్ లో ప్రధాన ప్రాజెక్ట్ అయితే దాంట్లో సబ్ ప్రాజెక్ట్ షుగర్ కేన్ జ్యూస్ డిఫరెంట్ గా ఇవ్వాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఇది మనకు షుగర్ కేన్ వచ్చేసి బ్రషింగ్ చేయడం, ఇదంతా క్లీన్ గా ఎటువంటి డస్ట్ ఉంటుంది బ్లాక్ దీనిపైన, ఆ బ్లాక్నెస్ అంతా తీసేయడానికి ఆ పక్క బ్రషింగ్ మిషన్ ఉంది. దాంతో మరి క్రషర్ డిఫరెంట్. అది మామూలుగా అందరూ ఐరన్, కాస్టింగ్ ఐరన్ అంటే బీడ్ రోలర్స్ ఆ మిషన్స్ వాడతారు. మనం స్టెయిన్లెస్ స్టీల్ రోలర్స్, ఇది 304 ఫుడ్ గ్రేడ్ రోలర్స్ అన్నమాట. ఇది ఫుడ్ గ్రేడ్ స్టీల్. ఇది అటువంటి స్టీల్ రోలర్స్ మనం మిషన్ ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది. దీంట్లో ఏంటంటే సింగిల్ పాస్ క్రషింగ్, చాలా చోట్ల వేసి మరి తీసుకొని క్రష్ చేస్తుంటారు. 2-3 టైమ్స్ క్రష్ చేస్తారు. మన అట్లాగే సింగిల్ టైం మనము చేసి చూపిస్తాం చూడండి. ఈ విధంగా మనము ఈ 2 కేన్స్ పెట్టినా 3 కేన్స్ పెట్టినా కూడా 3 చెరుకులు పెట్టినా కూడా సింగిల్ టైంలో మనకు క్రష్ అయిపోతుంది. నీటి క్రష్ అయిపోయి వేస్టేజ్ మొత్తం సింగిల్ టైం కే నీటికి జ్యూస్ వచ్చేస్తుంది. సింగిల్ టైం కే జ్యూస్ మనకి 80% వస్తుంది. 80% మనం తీసుకుంటాం. మరి దాన్ని రీక్రష్ చేయం. రీక్రష్ ఎందుకు చేయమంటే దాని మీద ఎనామిలు ఈ డస్ట్ ని మనం ఎప్పుడైతే క్రష్ చేస్తామో టేస్ట్ చెడిపోతుంది. మనం కేవలం జ్యూస్ మాత్రమే తీస్తాం. ఇప్పుడు మనం ఈ వేస్ట్ ఇప్పుడు తీసినట్లయితే దీంట్లో యాక్చువల్లీ ఇంకా 15 to 20% జ్యూస్ ఉంటుంది, కానీ మనం తీసుకోము ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను. మామూలుగా మేము ఇలా చెయ్యము, చూపించడానికి జ్యూస్ ఎంత వేస్టేజ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇది ఉంది కదా మీకు, ఇప్పుడు ఇది చూడండి, క్రష్ చేస్తే ఈ విధంగా ఎంత చూడండి, ఇంత చిన్న దాంట్లోనే అంత జ్యూస్ వేసేది. ఒక్కొక్క పీస్ అంటే అది ఎయిర్ నురగతో కలిపి వస్తుంది. ఈ టౌన్ లో అట్లే జరుగుతుంది. ఆ నురగ ఎక్కువ అంటే గాలి నమ్మినట్టుగా 3-4 టైమ్స్ వచ్చేసేసి 3-4 టైమ్స్ చేసినప్పుడు నురగంతా అయిపోతుంది. అది టేస్ట్ కానీ చాలా ప్యూరిటీ ఉంటుంది. టేస్ట్ ప్యూర్ ఉంటుంది. ఎందుకు అంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే, మనం లోపల జ్యూస్ మాత్రమే తీసుకుంటాం. ఆ పైన ఉన్నటువంటి ఆ నురగని ఎనామిల్ని దానిపైన ఉన్న లేయర్ క్రష్ కాకూడదు. ఆ కలర్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది సార్. అంటే నేను మామూలు బయట తాగేది ఇది నీళ్లు బాగా కనిపిస్తుంది, నురగ లేదు, వైట్ గా నురగ దాంట్లో చూస్తారు కదా ఆ విధంగా లేదు. ఇది బాగా నీట్ గా నీళ్ళు నురగే లేదు చూడండి. ఇప్పుడు అదే ఇది చూస్తే నుర్రగా చూడండి. ఇప్పుడు సెకండ్ టైం క్రష్ చేసి నురగ వచ్చేసింది. ఆ నురగ కూడా దాదాపు 10% to 15% ఉంటుంది బజార్లో. అంటే దాదాపు వీటికి ఉంటుంది. మరి దానికి కొంచెం ఐస్ యాడ్ చేస్తారు. ఐస్ యాడ్ చేస్తారు. అంటే 50% జ్యూస్కి వాళ్ళు
క్యాష్ చేసుకుంటారు. మనకైతే షుగర్ కేన్ లాట్ ఆఫ్ షుగర్ కేన్ కాబట్టి మనం అలా చెయ్యము. ప్రైస్ ఎంత సార్ గ్లాస్? ప్రైస్ 15 రూపీస్, 15 మాత్రమే. బయట 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు మనం 15 రూపాయలే పెట్టినాం. ఇంకా రెండోది అందరూ ఐస్ యాడ్ చేస్తారు. మనం ఐస్ యాడ్ చేయకుండా కేన్ ఇక్కడ కూల్ చేస్తాం. షుగర్ కేన్ ఇక్కడ కూల్ చేసి ఈ విధంగా కూల్ చేసిన షుగర్ కేన్ అంటే ఒరిజినల్ జ్యూస్ కూల్ అయ్యి ఉంటుంది అన్నమాట. మనకు ఐస్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసినట్టు కదా, అట్లా ఐస్ యాడ్ చేయకుండా ఈ విధంగా మనము తయారు చేసి ఇస్తాం. ఇదేం సార్? ఇది పౌడర్, బెల్లం పౌడర్. ఈ పౌడర్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఈజీ టు మెల్ట్, ఈజీ టు మేక్. కాఫీలో వెంటనే బెల్లం అయితే కొంచెం టైం తీసుకుంటుంది, ఉంటలు అవుతుంది, దాన్ని పగులు కొట్టుకోవాలి అట్లా. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకంటే మనం సులభంగా అనేది సమాజము. ఇవి ఎంత సార్ ప్రైస్? ఇది 100 రూపీస్. 100 రూపీస్ కేజీ. ఇది కేజీ వచ్చి 100 రూపీస్. 100 ఈజీ మన స్పూన్ చేసి మెల్ట్ చేసేది. ఇది మార్కెట్లో చాలా పెద్ద సూపర్ మార్కెట్లో అంతా కూడా ఇది అర్ధ కేజీ 80-90 రూపాయల దాకా, 100 రూపాయల దాకా ఉన్నాయి. అంటే మా షాప్ లో అమ్ముతాం మేము, వేరేది ఏదో బ్రాండ్, అది హాఫ్ కిలోనే 80 రూపీస్. అదే హాఫ్ కిలో 80 రూపీస్ అట్లున్నాయి కాబట్టి 160 రూపీస్, 100 రూపీస్. అది కాక ప్యూర్టీగా మన కళ్ళ ముందే చేస్తారు. అదొకటి. రెండోది మనము హోల్సేల్ ఇచ్చినప్పుడు ఇంకా తక్కువకి ఇస్తాం. ఇవన్నీ ఇవి రీటైల్ ప్రైజెస్, ఇవన్నీ 100 రూపీస్ అనేది. హోల్సేల్ ప్రైస్ అన్నిట్లో 20 తగ్గుతుంది. ఓకే, ఏదైనా షాప్లు ఉన్నా మీరు సేల్ చేసే హోల్సేల్ లో ఇస్తారా? హోల్సేల్ ఇస్తాం. ఎవరన్నా మీరు చూసి హోల్సేల్ లో మీ షాప్ లో పెట్టుకోవాలనుకుంటే ఆర్గానిక్ బియ్యము సార్ని కాంటాక్ట్ అవ్వండి. మీ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను సార్. చేయండి. లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పామరాయ్ నేషనల్ హైవే, ఇది పామరాయ్ దగ్గర. ఇది చాలా మందికి తెలియదు. కింద అయితే లొకేషన్ ఇస్తాను గాయస్, చూసేసేయండి. అండ్ మాకైతే చాలా థ్యాంక్స్ సార్, మీరు లేట్ చేయకుండా ఒప్పుకొని వీడియో ఒప్పుకున్నారు. మీకు కూడా కృతజ్ఞతలు. యూత్ అంతా రకరకాల కాన్సెప్ట్తో యూట్యూబ్స్ అన్ని నడుపుతున్నారు. మీ కాన్సెప్ట్ చాలా మంచిది. ఫుడ్ లాగిన్ అంటే ప్రస్తుతానికి ఆహారం మీద ఆరోగ్యం ఆధారపడింది. మంచి ఆహారాన్ని అందించే విషయం, మంచి కాన్సెప్ట్తో మీ యూట్యూబ్ కూడా ముందుకు వెళ్తుంది. ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. రైట్.